నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. ఒక్కోసారి దారిన పోయే దానయ్యలు ఏదో ఊసిపోక్ ఏదో మాట్లాడితే బయట మర్యాదగా బతుకుతున్న వాళ్ళకి కొన్నిసార్లు సమస్యలు వస్తుంటాయి. ఒక్కోసారి కాదు, చాలాసార్లు సమస్యలు వస్తుంటాయి. అలా సమస్యలు వచ్చినట్టున్నాయి సౌరవ్ గంగూలీకి, భారత మాజీ క్రికెట్ కెప్టెన్. రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంటూ ఒక లెటర్ రిలీజ్ చేశాడు. ఆనంద్ బజార్ పత్రికలో ఈ నెల 4వ తేదీన ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటంటే దాని మీద ఆయన ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు రిగార్డింగ్ ఫాల్స్ అండ్ ఇన్కరెక్ట్ మీడియా రిపోర్ట్స్ అంటూ. ఆనంద్ బజార్ పత్రిక చాలా ప్రముఖ దినపత్రిక అక్కడ వెస్ట్ బెంగాల్లో. వాళ్ళు ఏం రాశారంట, ఇన్ ద అఫోర్సెడ్ ఆర్టికల్ ప్రామినెంట్లీ పొజిషన్డ్ ఆన్ ది ఫ్రంట్ పేజ్ ఆఫ్ ఆనంద్ బజార్ పత్రిక, ఇట్ వాస్ erroneously alleged that I had approached the sitting parliamentarian from Baharampur Lok Sabha parliamentary constituency, Mr. Yusuf Pathan, on behalf of Mamata Banerjee, the former Chief Minister of West Bengal. వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారి అభ్యర్థన, కోరిక, సూచన, ఆదేశాల మేరకు నేను వెళ్ళి బహరంపూర్ లోక్సభ మెంబర్ యూసఫ్ పఠాన్, ఈయన శిష్యుడే, యూసఫ్ పఠాన్ వెళ్ళి కలిసి మీరు రాజీనామా చేయండి, ఆ సెగ్మెంట్ నుంచి లోక్సభకి మమతా బెనర్జీ గారు కంటెస్ట్ చేయాలని కోరుతున్నారు, ఇది ఆవిడ ఆదేశం, నేను ఆమె భృత్యుణ్ణి, నేను మీ దగ్గరకు వచ్చాను, మీరు ఇది విధిగా పాటించాలని చెప్పి ఈయన చెప్పినట్టుగా ఆనంద్ బజార్ పత్రికలో ఒక ఆర్టికల్ వచ్చిందట. బెంబేలు ఎత్తిపోయాడు సౌరవ్ గంగూలీ. దారిని పోయేది ఏదో నెత్తికి రాసుకున్నట్టుంది, ఇది నాకు సంబంధం లేదు కదా, నేను వెళ్ళటం ఏంటి, ఆవిడ తరఫున వెళ్ళి మాట్లాడటం ఏంటని. బట్ ఈ హ్యాస్ సమ్ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ. ఇక్కడ ఏంటంటే సౌరవ్ గంగూలీ కూడా అనుమానాస్పద రీతిలో వ్యవహరించిన కారణంగా ఆయన మీద అలాంటి కథనాలు వచ్చి ఉంటాయి. వచ్చినా జనరల్గా సౌరవ్ గంగూలీ లాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అది తప్పుడు కథనం, దాంతో నాకు ఎలాంటి సంబంధం లేదు, 2 లైన్లు. బట్ ఈయన ఒక చాట రాశాడు, రాసుకుంటూ వచ్చి నేను తన అలాంటి వాడిని, తన పుట్టుమచ్చలు, తనకి ఇంతకుముందు ఎవరో ఇచ్చిన కండక్ట్ సర్టిఫికెట్లు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అంత అవసరమా? మమతా బెనర్జీకి అంతగా భయపడాలా? కూరలు తీసేసిన పాము ఆవిడ. ఇవాళ ఆవిడ కొత్తగా ఏం చేయలేదు. అభిషేక్ బెనర్జీ ఏమైనా చేస్తాడా? ఈక పీకలేడు. ఎందుకు భయపడ్డారు మరి సౌరవ్ గంగూలీ? మీకు మమతా బెనర్జీ గారికి ఉన్న అండర్స్టాండింగ్స్ ఏంటి, రాజకీయ పరంగా మీకు మధ్య ఉన్న ఒప్పందాలు ఏంటి? ఇంకా ఏం రాసుకుంటూ వచ్చాడు ఆయన, ఇట్ వాస్ alleged that I had contacted Mr. Yusuf Pathan on behalf of Mamata Banerjee and had carried her message that he should step down or resign from his constitutional post as the elected representative of the aforesaid constituency in order to enable Mamata Banerjee to contest the ensuing by-elections from this said constituency. ఇందాకే చెప్పాంగా, నువ్వు రిజైన్ చేయి, రిజైన్ చేస్తే ఆవిడ పెట్టిన భిక్ష కదా నీకు ఇది, నువ్వు మామూలు ఇప్పుడు నిన్ను ఎవడు దాకడు, ప్రస్తుతానికి నువ్వు సీజన్ అయిపోయినాడు నాకులాగానే, సో నువ్వు రిజైన్ చేయి, ఆవిడ కంటెస్ట్ చేస్తారు బై ఎలక్షన్లో అని ఈయన అడిగినట్టుగా వాళ్ళు రాశారట. ది ఆర్టికల్ further alleged that Mr. Yusuf Pathan was not agreeable to act on the aforesaid message conveyed by me on behalf of Ms. Banerjee. మళ్ళీ ఇది కూడా ఆయన చెప్తున్నాడు, నేను వెళ్ళి అడిగినా సరే యూసఫ్ పఠాన్, గౌరవ్ యూసఫ్ పఠాన్ గారు అంగీకరించలేదు అనే విషయాన్ని అతను కన్వే చేసినట్టుగా ఆనంద్ బజార్ పత్రిక రాసింది. ఇంకోటి, ఆ యూసఫ్ పఠాన్కి కూడా రాక ఒక ఆపర్చునిటీ వచ్చింది, అది ముస్లిం డామినేటెడ్ సెగ్మెంట్, పర్టికులర్ సెగ్మెంట్ బహరంపూర్. అక్కడ తప్పితే ఇంకో చోట గెలిచినా ఎంబడిపడి ఓడిస్తారు. ఈవెన్ అక్కడి నుంచున్న మమతా బెనర్జీకి గెలుస్తుందని నమ్మకం లేదు, ఎందుకంటే 60 to 70% ముస్లిం ఓటింగ్ ఉన్నది. అదే అందులో కూడా ఆ 60 to 70%లో కూడా 90%, వాళ్ళలో 90% వలసదారులు, అదే అక్రమ సొరబాటుదారులు. సో అక్కడ నమ్మకం లేదా. సరే, అదటి నుంచి ఇంకేం రాసుకుంటూ వచ్చాడు, ది ఎలిగేషన్స్ ఇన్ ద ఆర్టికల్ ఇన్ సో ఫార్ యాజ్ దే కన్సర్న్ మీ ఆర్ ఇన్ రెక్లెస్ డిస్రిగార్డ్ ఆఫ్ ద ట్రూత్. సత్య దూరంగా ఉన్నాయి, ఎలా రాస్తారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశాడు సౌరవ్ గంగూలీ. You would appreciate that in such circumstances, it was all the more necessary that before publishing an article, that appropriate care and caution ought to have been exercised to cross-check and verify the truth of the insinuations made in the article. ఏమాత్రం బుద్ధి లేదా మీకు, బుద్ధిబురా లేదా ఆనంద్ బజార్ పత్రిక యాజమాన్యం వారు లేకపోతే జర్నలిస్టులు? అడగాలి కదా, క్రాస్ చెక్ చేసుకోవాలి కదా అన్నాడు. కానీ ఎవరితో క్రాస్ చెక్ చేసుకోవాలని చెప్పలా, మర్చిపోయి ఉంటాడు. ఆయనకు రాసిచ్చిన వాళ్ళు మర్చిపోయారేమో. లేకపోతే
It is thus necessary to place on record that I was never requested or asked by Mamata Banerjee to convey any message from her to Mr. Yusuf Pathan, whether to step down from his parliamentary seat as alleged or otherwise or at all. అంచేత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇది ఆయన మాట అండి. నన్ను ఆవిడ అప్రోచ్ కాలేదు, నాకేం మెసేజ్ కన్వే చేయలేదు. సౌరవ్ గంగూలీ నువ్వు ఎలా ఖాళీగా ఉన్నావు కదా, అలా కారు వేసుకుని వెళ్ళి యూసుఫ్ పఠాన్ ఇంటి దాకా వెళ్ళి ఈ విషయం చెప్పేసిరా, అతను రాజీనామా చేత రాజీనామా చేయించు, నాకు ఫోన్ మాట్లాడించు. ఇలాంటివి అసలు జరగలేదు, జరగని కాడికి ఎట్ట రాసేస్తారు క్రాస్ చెక్ చేసుకోకుండా అని బాధపడ్డాడు. విపరీతంగా ఇంగ్లీష్లో బాధపడేశాడు ఆయన. ఇన్ ది సర్కమ్స్టెన్సెస్ అండ్ ఇన్ ఎనీ ఈవెంట్ ఐ నెవర్ అప్రోచ్డ్ ఆర్ కాంటాక్టెడ్ మిస్టర్ యూసుఫ్ పఠాన్ విత్ ఎనీ సచ్ ఆర్ అదర్ రిక్వెస్ట్ ఆర్ మెసేజ్. ఈ అంశం అనే కాదు, ఏ అంశంలోనూ నేను యూసుఫ్ పఠాన్తో మాట్లాడింది లేదు. ఎందుకు రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేస్తారని చెప్పేసి ఆయన ఆ లెటర్లో ఆ క్లారిఫికేషన్లో పాపం బాధపడుతూ వచ్చాడు. యాజ్ సచ్ ది క్వశ్చన్ ఆఫ్ మిస్టర్ యూసుఫ్ పఠాన్ రెస్పాండింగ్ ఇన్ ది మేనర్ యాజ్ ఎలెజ్డ్ ఇన్ ద ఆర్టికల్ డస్ నాట్ అండ్ కెన్ నాట్ అరైజ్. అంచేత నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఆయన రెస్పాండ్ అవటం అనేది కూడా జరగలేదు అనేది చాలా స్పష్టంగా మన పార్లమెంటులో ప్రశ్నలు అడిగినప్పుడు లిఖితపూర్వక సమాధానం వస్తుంటాయి. ఏ, ఈ ప్రశ్నకు మా దగ్గర సమాధానం లేదు. బి, సమాధానం ఉంది కానీ ఇది ఇంత క్లుప్తంగా చెప్పడానికి వీలు కాదు. సి, పైవేవి కాదు. డి, అందువల్ల ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇప్పుడు ఆయన డి ఫార్ములాలోకి వచ్చేసాడంట, ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు అనేది. ఐ హ్యావ్ నెవర్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ పొలిటికల్ మ్యాటర్స్ ఎట్ ఎనీ స్టేజ్ విత్ ఎనీ వన్ కన్సర్న్డ్. ఇదనే కాదు రావు గారు, నేను దేంట్లోనూ ఏ రాజకీయపరమైన అంశాల్లోనూ నేను తలదూర్చలేదు, తల బొప్పి కట్టించుకోదలుచుకోలేదు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇది మొత్తానికి పాపం సౌరవ్ గంగూలీ గారు ఆయన మానాన్ని ఏదో ఆయన రిటైర్డ్ క్రికెట్ లైఫ్ గడుపుతుంటే ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి ఆనంద్ బజార్ పత్రిక యాజమాన్యం వారు అని చెప్పి బెంగాల్ ప్రజలు నిలదీస్తున్నారు. సో ఇలా కెలికి ఆయన్ని నిజంగా ఇబ్బంది పెట్టిందా, లేకపోతే నిజంగా ఇది జరిగిందా? ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా సస్పీషియస్గా వ్యవహరించిన ఇవి ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఎవరు ఈయనకేదో బీసీసీఐ పది కావాలంటే అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది. కానీ ఈయన అన్నాడు, కనీసం ఆర్జికర్ హాస్పిటల్ ఇన్సిడెంట్ తర్వాత విక్టిమ్ తరఫున సంఘీభావం ప్రకటించిన సందర్భం కూడా లేదు. సో మమతా బెనర్జీ కుటుంబానికి లేకపోతే మమతా బెనర్జీ గారితో రాజకీయంగా ఏమన్నా అవసరాలు ఉన్న దృష్ట్యా ఆయన కామ్గా ఉన్నారా, లేకపోతే ఆమె సానుభూతి పరుడా అనేది తెలియలా. బీజేపీ అప్పటి నుంచి కొంత గురుగానే ఉంది. సో ఈ క్రమంలో ఇవాళ ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందంటే సౌరవ్ గంగూలీ లాంటి వాడు కూడా ఒక్క మమతా బెనర్జీ ఎంతమంది జీవితాలతో ఆడుకుంటుందో చూడండి. యూసుఫ్ పఠాన్తో ఆమె ఏమైనా చెప్పదలుచుకుంటే నేరుగా చెప్పచ్చు. చెప్పిన ఈయన పరిస్థితుల్లో యూసుఫ్ పఠాన్ లేడు. ఇంకా గట్టిగా మాట్లాడితే రేపు పొద్దున వెళ్ళి ఆ 20 మంది ఎంపీలతో కలిసిపోయి నేను 21 అన్నా అనొచ్చు, లేదా ఆల్రెడీ ఉన్నాడేమో అందులో మనకు తెలియదు. సో ఇదండి గంగూలీ బాధ. సరే, ఇది ఇలా అటుంచితే మొత్తంగా ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్లో ఎన్డీఏ బలం 300 నుంచి 313కి చేరింది. ఎందుకంటే 20 మంది సంఖ్య 300 దాటి 312, ఇన్ఫ్యాక్ట్ 300 కాదు, అంత తక్కువే ఉంది. ఇప్పుడు 20 మంది వచ్చి చేరారు కదా, దాంతో 313కి చేరినట్టు బీజేపీ బలమైన ప్రదర్శన తర్వాత రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేశాడు. అది నిన్న జరిగింది. రాజ్యసభకి ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే ఆటోమేటిక్గా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ బలం పెరిగింది కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలు అది ఏ పార్టీ వాళ్ళు ఖాళీ చేసినా అది బీజేపీకే వస్తుంది. సో సుఖేందు శేఖర్ రాయ్ అందుకు రాజీనామా చేశారు. అండ్ అలాగే అంతకుముందు ఇంకొక మహిళా ఎంపీ కూడా ఆవిడ్ని మమతా బెనర్జీ బహిష్కరిస్తే ఆవిడ 20 మంది ఎంపీలని లీడ్ చేసుకుంటూ తీసుకెళ్ళి భూపేంద్ర యాదవ్ ఇంటికి వెళ్ళింది ఆవిడే. సో ఎటు చూసినా ఎదురు దెబ్బలే, ఆవిడికి మొత్తంగా ఎదురు దెబ్బలే. సో ఇదండి పాపం ఆయన మానాన్ని ఆయన బతికేస్తున్న సౌరవ్ గంగూలీని మమతా బెనర్జీ జనం ఇలా ఇబ్బంది పెట్టడం భావ్యమా? ఎవరైనా సంఘీభావం ప్రకటించదలుచుకుంటే సౌరవ్ గంగూలీకి తెలియజేయచ్చు. ఆయన అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ ఉపలబ్ధం అవుతున్నారు.